హలో ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నాము. అవి ఏంటనేది చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనం వంకాయలు కోసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయి వంకాయలు. మన ముందు హార్వెస్ట్ కన్నా పెద్దగా వచ్చాయి. చూడండి చాలా ఎక్కువ వచ్చాయి వంకాయలు, అయితే చాలా బాగా వచ్చాయి. వంకాయలు మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాం. వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. వారం అయిందండి మనం హార్వెస్ట్ చేసాము. నేను చెప్పాను కదా ముందు వీడియోలో, ఆ వీడియో మిస్ అయింది, పెట్టలేకపోయినాని. వారంలో మళ్ళీ చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో. చాలా బాగా వస్తున్నాయి వంకాయలు. వంకాయలు మొత్తం హార్వెస్ట్ చేసేద్దాం. మొక్కకైతే ఎన్ని ఉంటున్నాయో, గుత్తులుగా వచ్చినాయి వంకాయలు, చాలా బాగా వచ్చాయి. పొట్టి పొడుగు అన్నీ కలిపిసే ఉన్నాయి. అన్నీ నల్ల వంకాయలే. మనం నారు కూడా పెట్టాం మళ్ళీ, తెల్ల వంకాయలు నల్ల వంకాయలు. చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయి చూపిస్తాను. చూసారు ఎన్ని వంకాయలు వచ్చాయో, ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. చూడండి ఇవన్నీ మన గార్డెన్లో పోసుకున్నాయి. ఇప్పుడు కొద్దిగా తోటకూర ఉంది, కోసేద్దాం. ఆల్రెడీ మనం హార్వెస్ట్ చేసాం తోటకూర, గొంతుగా ఉంటే తీసేస్తున్నాను. తోటకూర పాలకూర కలిపి ఉందండి ఇందులో, కుండీలో. రెండు తీసేస్తున్నాను. ఇందులో కూడా కొద్దిగా ఎదిగిన తోటకూర తీసేస్తే మిగతావి చిన్నగా ఉన్నవి ఎదుగుతాయని చెప్పేసి తోటకూర కొద్దిగా తీస్తున్నాను. ఆల్రెడీ ఇందులో తోటకూర మనం హార్వెస్ట్ చేస్తాం. చూడండి వచ్చింది పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. పాలకూర కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. వర్షానికి అటు ఇటు పడిపోయిందండి, అందుకు తీయడానికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది పాలకూర. సరే ఎంత వచ్చింది చూడండి. ఏమేమి హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు. వంకాయలు, తోటకూర, పాలకూర ఈరోజు హార్వెస్ట్ చేశాను. వంకాయలు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా ఎక్కువ వచ్చాయి. ఈరోజు హార్వెస్ట్ ఇదండి. హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.